వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎం అనే అక్షరంతో జరగబోయేది తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఊహించని అతిథి ఆహ్వానం కూడా మీకు ఈ నెలలో రాబోతుందండి. కాబట్టి ఈ వీడియోలో చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు, కానీ ఈ వృశ్చిక రాశి వారి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగింది. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఉంటారు. వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వృశ్చిక రాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వీరు చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారనమాట. వృశ్చిక రాశి వారు ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా కూడా కుటుంబ భారం, కుటుంబ బరువు, ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు అనేవి వీరి యొక్క భుజాల మీద వేసుకొని ఎప్పుడు మోస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట. చాలామంది కూడా 100% మనం వృశ్చిక రాశి వారిని గమనించి ఉన్నట్లయితే ఒక 80% మందికి ఎక్కువ చదువుకొని మంచి ఫీల్డ్లో ఉండి చక్కగా తాపీగా ఒక కంప్యూటర్ ముందు కూర్చొని, ఉదాహరణకు సాఫ్ట్వేర్లో అలా తాపీగా కూర్చొని లక్షల్లో జీతాలు తీసుకునేవారు చాలా తక్కువ మందే ఉంటారండి. ఏదో సొంత వ్యాపారం చేసుకోవడమో, సొంతంగా ఏదైనా బిజినెస్లు ఏర్పాటు చేసుకోవడమో, లేదా ఒకరి కింద జీతానికి వెళ్ళడము, ఒకరి కింద ఉద్యోగం చేయడం, ఇటువంటి చిన్న పనులు చేసుకునేవారే ఎక్కువగా ఉంటారు ఈ వృశ్చిక రాశి వారిలో. వీరికి ఆదాయం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ఖర్చులు కూడా వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కుటుంబం యొక్క బరువు, బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, భార్య బిడ్డల బాధ్యత, ఇలా ప్రతిదీ కూడా వీరి భుజాల మీదే పడుతుంది. కాబట్టి వీరు ఎంత సహనవంతులు అంటే కనుక ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఖర్చులు పెరిగినా, ఆదాయం ఎంత తక్కువ ఉన్నా కూడా ఏది కూడా ఇంట్లో చర్చించారనమాట. దేని గురించి కూడా ఊరికినే బయటేసుకుంటారు అంటారు కదండి, అలా బయటపడరు. ఏదైనా కూడా మనసులోనే మనోవేదన చెందుతూ ఉంటారే తప్ప బయటికి చెబుదామే, బయటికి మనం పంచుకుందామే అని అనుకోరనమాట. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వృశ్చిక రాశి వారికి సహాయం చేసేవారు కూడా చాలా తక్కువగా ఉంటారనమాట. అంటే ముఖ్యంగా కొంతమంది ఏంటి అంటే ఫ్యామిలీ సపోర్టు ఉంటుంది. అంటే భర్త కష్టపడుతున్నాడు అని కొంచెం భార్య సపోర్టుగా నిలబడడం, అంతేకాకుండా తల్లిదండ్రులు ముఖ్యంగా సపోర్ట్గా నిలబడడం, ఇలా ఉంటుందన్నమాట. మీరు ఒంటరిగానే ప్రతిదీ చేసుకుంటారు, ఒంటరిగానే ప్రతి దాంట్లో కూడా నెగ్గుకుంటూ వస్తారనమాట. వీరికి కొంచెం ఈ మధ్య కష్టాలు ఎక్కువయ్యాయి. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి దానికి ఎటువంటి పరిహారాలు, ఎటువంటి నియమాలు పాటించాలి, మీకు డబ్బు చేతిలో ఎప్పుడు నిలుస్తుంది, ఇదంతా కూడా నేను వివరించి మీకు క్లియర్గా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయండి. ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశివారు మొదట వీరి యొక్క చదువుని కూడా పక్కన పెట్టి కుటుంబం కోసం శ్రమించి రూపాయి సంపాదించి తెచ్చిన డబ్బుని వీరి స్వతహాగా వాడుకున్న ఖర్చుల కంటే కూడా కుటుంబానికి పెట్టిన ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. వీరికున్న దరిద్రం ఏంటి అంటే కనుక వీరి చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అమితంగా నమ్ముతారు. వారందరికీ కూడా వీరు సహాయపడతారు. తల్లిదండ్రులైనా కానీ, తోబుట్టువులైనా కానీ వీరి వంతు సహాయం వీరందరికీ కూడా చేస్తారనమాట. వీరి దగ్గరకు వచ్చేసరికి ఆ యొక్క అంటే దగ్గర బంధువులైనా కానీ, లేదంటే రక్త సంబంధికులైనా కానీ వీళ్ళందరూ కూడా ఏంటి అంటే స్వార్థం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీరేదో బాగుపడిపోతున్నారు, వీరేదో సుఖపడిపోతున్నారు, వీరేదో సంపాదించుకుంటున్నారు, వీరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి, వీరిని ఎక్కువగా రాసుకొని పూసుకొని తిరగకూడదు, వీరిని దూరంగా పెట్టేసేయాలి, నెట్టేసేయాలి అని అవసరాలకి వాడుకొని దగ్గర బంధువుల్లోనే రక్త సంబంధికులలో కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం వీరి విషయంలో అయితే ఈ వృశ్చిక రాశి వారికి కాబట్టి అవసరాలకి వాడుకొని పక్కకు నెట్టేస్తూ ఉంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా గమనించుకోండి. కొంతమంది ఏంటి అంటే కనుక వృశ్చిక రాశి వాళ్ళు నా వాళ్లే కదా, సరే పోని, వారి పాపన వాళ్లే పోతారు, వారి కర్మ వాళ్లే అనుభవిస్తారు, మనకు వచ్చిన నష్టం ఏంటి, అంతా భగవంతుడు చూస్తూనే ఉంటారు కదా అని అనుకుంటారు. కానీ చాలా తప్పండి. ఎందుకంటే భగవద్గీతలో సైతం చెప్పిన మాట ఏంటి అంటే కనుక ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో నువ్వు అలా ప్రవర్తించడమే సత్యం, అలా ఉండడమే ధర్మం, అదే నీతి అని భగవద్గీతలో కూడా రాసి ఉందన్నమాట.
కాబట్టి నీతో అవసరాల కోసం మాత్రమే మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క అవసరాలను మీరు తీర్చండి. వారు పక్కకు నెట్టేసినప్పుడు దూరంగా ఉంటూ మీతో మాట ఉండదు, పలుకు ఉండదు, దూరంగా నెట్టేస్తూ ఉంటున్నారు. కానీ మళ్ళీ అవసరమైనప్పుడు మీతో పలుకుతున్నారు. అలాగే మీరు కూడా మీ యొక్క అవసరాలకి వారినైతే ఉపయోగించుకోండి. వారి యొక్క అంటే మీరేమో ఏ విధంగా అవసరాలకు ఉపయోగించుకోకుండా మీరు బెట్టుగా, బిడియంగా, చాలా దర్జాగా, హుందాగా ఉందాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వారు అవసరానికి గాడిద కాలు పట్టుకుంటున్నాం అని చెప్పి మీ దగ్గరికి వస్తున్నారనమాట. వారి అవసరాలు తీరగానే పక్కకి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మీరు కూడా అవసరాలకి చేతనైన విధంగా వారిని వాడుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. అలా చేస్తేనే మీకు మంచి జరుగుతుంది అన్న విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చుట్టుప్రక్కల ఉన్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. కేవలం మీ మీద అంతా వేసి వాళ్ళు తప్పించుకోవడానికి చాలా సేఫ్ జోన్లో ఎప్పటికప్పుడు ఉంటున్నారు. మిమ్మల్ని డేంజర్ జోన్లో పడేస్తున్నారనమాట. ఇక అంతేకాకుండా ఈ ఆగస్టు నెలలో ఒక ఊహించని వ్యక్తి దగ్గర నుంచి అంటే మీకు అతిథి అనమాట, అంటే మీ బంధువే, ఈ యొక్క వ్యక్తి దగ్గర నుంచి అది మీ రక్త సంబంధమైనా కానివ్వండి, దూరపు బంధువైనా కానివ్వండి, మీ యొక్క దగ్గర బంధువులే వీరి దగ్గర నుంచి ఒక ఆహ్వానం అనేది మీకు రాబోతుంది. అంటే ఇలా ఫలానా అంటే ఏదో ఒక పేరంటానికి సంబంధించి ఒక ఆహ్వానం అయితే మీకు రాబోతుందన్నమాట. ఈ యొక్క ఆహ్వానానికి మీరు ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారనమాట. ఇది మీకు నిజంగా ఒక మానసికమైన సంతోషాన్ని, ఆనందాన్ని అందిస్తుందన్నమాట. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి జాగ్రత్తగా ఉండండి. అది ఆడవారైనా కానివ్వండి, మగవారైనా కానివ్వండి. ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ ఇంట్లో ఉన్నవారైనా, మీ బంధువుల్లో ఉన్నవారైనా, మీరు ఉద్యోగం చేస్తున్న దగ్గర ఉన్నా, లేదా మీరు వ్యాపారాలు చేస్తున్న దగ్గర మీ యొక్క పార్ట్నర్స్ అయినా సరే, లేదా మిమ్మల్ని అంటే ఏ విధంగానైనా కానీ మీతో స్నేహాన్ని కొనసాగించాలి అని, మీతో అవసరం తీర్చుకోవాలి అనుకుంటున్న వ్యక్తి గురించి అయినా కానీ ఈ ఎం అనే అక్షరంతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీతో మంచిగా ఉంటూ, మీతో మంచిగా మాట్లాడుతూ మీ మీద అధికారాన్ని చూపించాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. మిమ్మల్ని తెలివి లేని వాళ్ళలాగా బయటికి చూపించాలి అని చెప్పి వారి వంతు వాళ్ళు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా బిజినెస్లో అంటే మీరు వ్యాపారం చేసే దగ్గరైతే మీరు కొన్ని నాటకాలు ఆడి, కొన్ని అబద్ధాలు చెప్పి మీ యొక్క అంటే ఏదైనా 100 రూపాయలు ఇస్తే పార్ట్నర్షిప్ అంటే 50 తీసుకోవాలి కదా, కానీ వారు 70 రూపాయలు తీసుకొని 30 రూపాయలు మీకు ఇచ్చి నేను కూడా 30 రూపాయలు తీసుకుంటున్నాను అబద్ధం చెప్పి లావాదేవీలు డబ్బుల దగ్గర కూడా మీతో చిల్లర వేషాలు వేసి అధిక సొమ్ము వారు స్వాధీనం చేసుకొని మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేయాలని చెప్పి చూస్తున్నారు. మీతో గొడవలు పెట్టుకోవాలి అని చెప్పి చూస్తున్నారు. అంతేకాకుండా మీ మీద బయట వాళ్ళకి చాలా నీచంగా పబ్లిసిటీ ఇస్తున్నారనమాట. మిమ్మల్ని తొక్కేయాలి అని చెప్పి చూస్తున్నారు. మీతో అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధమైన సహాయం చేయలేదు అని చెప్పి మీ గురించి బయట ప్రచారాలు అయితే మొదలు పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే గుంటకాడ నక్కల్లాగా, జిత్తుల మారి నక్కల్లాగా వేషాలు వేసి మిమ్మల్ని మాయలో పడవేసి బుట్టలో వేసుకొని అవసరమైనంత వరకు వాడుకొని పీల్చి పిప్పి చేసి మిమ్మల్ని ఒక డస్ట్బిన్లో పడేయాలి అని చెప్పి చూస్తున్నారనమాట. కాబట్టి ఈ ఎం అనే అక్షరంతో అందరూ ఉండరండి, కొంతమంది ఉంటారు. వారెవరో కూడా మీకు తెలుసు. కాబట్టి ఈ ఎం అక్షరంతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ పార్ట్నర్షిప్ బిజినెస్కి సంబంధించి అయితే కనుక మొత్తం నెత్తి మీద మీరే పనులన్నీ వేసుకోకుండా వారికి కూడా చేసే బాధ్యత ఉంది అని చెప్పి గుర్తించండి. ఈ విధంగా గుర్తించి చెరి సగం ఏదైనా అని పంచుకొని పనులు చేసుకుంటే మీరు కూడా కొంచెం మంచిగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ ఆగస్టు నెల విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, చిన్న పెద్ద బిజినెస్లు చేసే వారికైనా కానీ కొంచెం లాభాలు యావరేజ్గా ఉంటాయని చెప్పచ్చు. అంటే 10 రూపాయలు పెట్టిన దగ్గర ఇంకొక 5 రూపాయలు ఎక్స్ట్రా రావడం, అలా కాకుండా 10 రూపాయలు పెట్టిన దగ్గర మీకు ఒక రూపాయిన్నర, 2 రూపాయలు లాభాలు వస్తాయన్నమాట. యావరేజ్గా ఈ నెల రోజులు జరుగుతూ ఉంటాయి. అలా కొంచెం డబ్బుకి ఇబ్బంది పడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఉన్న ధనంలోనే కాస్త ఖర్చులు తగ్గించుకొని కొంచెం పొదుపు ఎక్కువ చేసుకుని
ప్రయత్నం అయితే చేయండి. ఇక కుటుంబ విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది, మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరినొకరు సర్దుకుంటారు. ఏదైనా కానీ గొడవలద్దు. ఇక మనకి గొడవ పడితే సమాజంలో వాల్యూ అనేది తగ్గిపోతుంది అని చెప్పి తెలుసుకుంటారనమాట. గతంలో కొన్ని పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి, కానీ అన్నీ చంపుకొని పిల్లల కోసం సర్దుకుపోవాలి అని ఒక నిర్ణయానికైతే వస్తారనమాట. అది మీ యొక్క కుటుంబం యొక్క పరువును కూడా నిలబెడుతుంది. ఇక తల్లిదండ్రుల పరంగా చాలా బాగుంటుంది, సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక ముఖ్యంగా సంతానంలో ఒకరి విషయం పట్ల మీరు కొంచెం ఎక్కువగా ఆలోచించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కానీ పెద్దగా ఆలోచించాల్సిన పని ఏమీ లేదు. దానివల్ల మీకు ఎటువంటి నష్టం అయితే జరగదనమాట. ఇక రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి, వీరికి కూడా యావరేజ్గా అయితే జరుగుతాయన్నమాట. వ్యాపారం బిజినెస్ అనేది కొంచెం అంటే మందసంగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక మీరు ఈ యొక్క బిజినెస్లో చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇప్పుడు మనకి శ్రావణ మాసం కూడా వచ్చింది కాబట్టి ఇక శ్రావణ మాసంలో ఒక మహాలక్ష్మీదేవిని చాలా చాలా భక్తి శ్రద్ధలతో కొలుచుకోండి. కుదిరితే ఈ యొక్క శ్రావణ శుక్రవారాలు కనకదోర స్తోత్రాన్ని పఠించండి. దీనివల్ల కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. మీ యొక్క డబ్బు వెనక్కి పోవడం అనేది పోయి మీకు అంత అదృష్టం అనేది కలిసి వస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో నిత్యం దీపారాధన చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల మీకు కలుసుబాటుతనం అనేది చాలా బాగుంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే లవర్స్కి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కడైనా కానీ ఒక్క మాటను గుర్తుంచుకోండి, కష్టే ఫలి అన్నది మీకు ఖచ్చితంగా 100% సక్సెస్ని ఇస్తుంది. మీరు 100% కష్టపడితే 100% ఫలితం ఉంటుంది. 50% కష్టపడితే 50% మాత్రమే ఫలితం ఉంటుంది. కొంచెం బద్ధకాన్ని, సోమరితనం పక్కన పెట్టుకోండి. కొంచెం మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది, కొంచెం అని కూడా చెప్పకూడదు, కొంచెం ఎక్కువే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతిరోజు కూడా పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టిని తీసివేసుకుంటూ ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు ఒక పచ్చటి నిమ్మకాయను జేబులో పెట్టుకొని వెళ్ళండి. నుదుటిన సింధూరాన్ని కానీ, స్వామివారి యొక్క అంటే అమ్మవారి యొక్క శక్తి కుంకుమని కానీ, లేదా ఆంజనేయ స్వామి యొక్క సింధూరంతో పాటుగా మీరు పరమేశ్వరుని యొక్క విభూతిని ధరించడం కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే మొదట మిమ్మల్ని చూసిన వాళ్ళ యొక్క చూపు ఆ నుదుటిన ఉన్న కుంకుమ మీద పడుతుందన్నమాట. అంటే మీరు ఏదైతే సింధూరం నుదుటిన ధరిస్తారో ఆ యొక్క కుంకుమ మీద పడుతుంది. సో దాని ద్వారా మీకు దిష్టి దోషాలు అనేవి తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కుదిరితే ఒక శనివారం రోజు లేదా ఒక గురువారం రోజు మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకుల మాలను సమర్పించి 11 ప్రదక్షిణలు చేయండి. ప్రతి శనివారం కుదిరితే మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళి అక్కడ 11 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల కూడా మీకున్న దోషాలు అవి చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి. మీకుండి నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది అనమాట. వీలైతే శనివారం రోజు నల్ల నువ్వులు బెల్లాన్ని కలిపి శనీశ్వరునికి నైవేద్యంగా సమర్పించి అక్కడ 5 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల కూడా మీకున్న దోషాలు అనేవి తగ్గుతాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి తర్వాత చూడండి.